నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే ఈ బ్లౌజ్‌కి వర్క్ అయితే వేద్దామని ఫ్రేమ్‌కైతే ఫిట్ చేశానండి. హ్యాండ్‌కి ఫస్ట్ ఒక హ్యాండ్ అయితే వేసేసాను. 2 హ్యాండ్స్ కూడా ఒకటే ఫ్రేమ్‌లో వేయట్లేదనమాట. ఎందుకంటే క్లాత్ అనేది సెంటర్‌కి పెట్టేస్తామని గనక హ్యాండ్స్ 2 దగ్గరికొచ్చేస్తాయి. క్లాత్ పన్నా ఎక్కువుందనమాట. మళ్ళీ క్లాత్ జాయింట్ చేసుకునేటప్పుడు ఒక సైడ్ ఎక్కువ, ఒక సైడ్ తక్కువ జాయింట్ వస్తాయి కదా! అలా కాకుండా 2 హ్యాండ్స్‌కి కూడా సమానంగా ఉండేలాగా స్టిచ్చింగ్‌లో ఇబ్బంది రాకుండా ఉండాలని 2 హ్యాండ్స్ 2 టైమ్స్ అయితే ఫిట్ చేశానండి. అలాగే ఈ బ్లౌజ్ విషయంలో కూడా చిన్న పొరపాటైతే చేశాను. అదేంటనేది లాస్ట్ వరకు చూడండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా. చూసారు కదా! ఈ హ్యాండ్స్ ఇలాగ లైన్స్ అయితే పైనుంచి మనకి షోల్డర్ దగ్గర నుంచి కిందకి అయితే వస్తాయండి. డిజైన్ అయితే చాలా బాగుంది లైన్స్. ఈ డిజైన్‌లో నేను 4 మోడల్స్‌లో వేశాను. బుటీస్ వేశాను. అలాగే ఇంకొక 2 లైన్స్ డిజైన్స్ వేశాను. ఇదొచ్చేసి లైన్స్ మార్చడం అని హ్యాండ్ దగ్గర పైన లైన్స్ అయితే మార్చాననమాట. ఈ బ్లౌజ్ హ్యాండ్ కంప్లీట్ అయింది. ఈలోపు కస్టమర్ వచ్చి ఇంకొక బ్లౌజ్ తీసుకొచ్చి అర్జెంట్ అన్నారనమాట. ఇదొచ్చేసి లీఫ్ డిజైన్. అందుకని ఇంకా అది ఎలాగో ఫ్రేమ్ హ్యాండ్‌కి ఇంకొక సైడు హ్యాండ్‌కి వేయడానికి ఇంకొక సైడ్ మళ్ళీ ఫిట్ చేయాలి కాబట్టి ఈ బ్లౌజ్ అయితే పెట్టేసి లీఫ్ డిజైన్ అయితే వేసేసాను. హ్యాండ్ వచ్చేసి షార్ట్ హ్యాండ్ అనమాట. షార్ట్ హ్యాండ్ వేసేసి ఇంకా మళ్ళీ ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ వేయాలి. ఈ డిజైన్ అయితే చాలా బాగుందండి. అలాగే ఈ 2 కూడా శారీలో వచ్చిన క్లాత్‌లనమాట. ఇలా శారీలో వచ్చిన క్లాత్‌లు వేసేటప్పుడు చాలా టెన్షన్‌గా ఉంటుంది. ఎందుకంటే ఇవి శారీలో క్లాత్‌లు పిగిలిపోతాయన్నమాట. వర్క్‌కి కొన్ని క్లాత్‌లు అయితే అస్సలు సపోర్ట్ చేయవు. ఒకసారి ఏమైందంటే ఒక బ్లౌజ్‌కి హ్యాండ్, బ్యాక్ వేసేసానండి. బ్యాక్ బుటీస్ వేస్తున్నాననమాట. బుటీస్ వేసేటప్పుడు కొంచెం డ్యామేజ్ అయితే వచ్చిందనమాట. మొత్తం వర్క్ అంతా అయిపోయింది. అది డ్యామేజ్ అయితే వచ్చింది. అందువల్ల మనం శారీలో క్లాత్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా దగ్గరే కూర్చుని అబ్జర్వ్ చేసుకుంటూ వేయాల్సి ఉంటుందండి. లేదంటే శారీలో క్లాత్ వేసేటప్పుడు చాలా టెన్షన్‌గా ఉంటుందనమాట. మనం ముందే కస్టమర్‌కి అయితే చెప్పుకోవాలి. క్లాత్ ఆగదు, పట్టు తీసుకోమని. కొంతమంది కస్టమర్స్ ఉంటారండి. కొంతమంది ఏంటంటే శారీలో క్లాత్ మీదే వేసేయమంటారు. ఇంతకుముందు బ్లూ బ్లౌజ్‌కొచ్చేసి హెవీ వర్క్ కదా! దానికి పట్టు తీసుకొని వేసుకుంటే ఇంకా గ్రాండ్‌గా ఉంటుంది. కానీ వాళ్ళు శారీలో క్లాత్ మీదే వేయమన్నారనమాట. అది క్లాత్ బాగానే ఉంది కానీ వేసేటప్పుడు కొంచెం టెన్షన్ పడాల్సొచ్చిందనమాట. ఇంకా ఈ పింక్ క్లాత్ అయితే చాలా పలుచగా ఉంది. ఇంక ఇదైతే దగ్గర కూర్చొని వేయాల్సొచ్చిందండి. ఈ ఫ్రేమ్‌కి ఇక్కడ మా అమ్మాయి అయితే వేరే బ్లౌజ్ స్టోన్స్ అయితే అంటిస్తుంది. చూసారు కదా! నెక్ కూడా వేసేసి బూటీస్ అయితే ఇలా అయితే వేశాను. ఈ శారీ క్లాత్‌లో ఫ్రేమ్ చేసేటప్పుడు మనం ఇలాగ బక్రం అయితే ఫిట్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం క్లిప్స్ పెట్టేటప్పుడు క్లాత్ అనేది సాగుతుంది కదా! మనం టైట్‌గా లాగి క్లిప్స్ అనేవి పెడతాం కదా! క్లాత్ అనేది అప్పుడు డ్యామేజ్ అవుతుందన్నమాట. అందుకని మనం ఫ్యూజింగ్ పేపర్ పెడితే డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. అసలు డ్యామేజ్ అవ్వదు. ఒక్కొక్కసారి అయితే మనం అది చెప్పలేము. ఇంక ఇక్కడ ఫ్రంట్ నెక్ వేసేటప్పుడు ఫ్రేమ్ చివరి వరకు వచ్చేసిందండి. నేను చూసుకోలేదు. మళ్ళీ అక్కడ తీసేసి మళ్ళీ ఇంకొకసారి ఫ్రేమ్ ఫిట్ చేసి ఫ్రంట్ నెక్ అయితే వేసేసాను. ఇంక బ్లూ బ్లౌజ్‌కొచ్చేసి హ్యాండ్స్ అయితే వేసేసానండి. బ్యాక్ నెక్ అయితే వేస్తున్నాను. లైన్స్ అయితే చాలా సూపర్‌గా ఉన్నాయండి ఈ డిజైన్‌కి. బార్డర్ వదిలేసి పైనకైతే హ్యాండ్స్ అయితే వేశాను. వేసిన వాళ్ళు బార్డర్ కావాలంటే ఉంచుకుంటారు. లైన్స్ అనేవి షోల్డర్ దగ్గర కొంచెం కట్ అవుతాయని. కానీ బార్డర్ లేకుండా ఇలాగ వర్క్ మొత్తం స్టిచ్ చేసుకుంటే హ్యాండ్ అయితే సూపర్ అంటే సూపర్‌గా ఉంటుందండి. ఇక్కడ నేను పొరపాటు ఏం చేశానంటే క్లాత్ అనేది పన్నా పెద్దది వచ్చింది కదా! హ్యాండ్స్‌కి జాయింట్ ఎక్కువగా రాకూడదని నేనేం చేశానంటే 2 టైమ్స్ క్లాత్ ఫిట్ చేశాను కదా! కానీ ఫ్రంట్ నెక్ విషయంలో అనేది కొంచెం చూసుకోలేదనమాట. ఒక్కొక్కసారి మన పని ఒత్తిడి వల్ల, టెన్షన్ వల్ల అర్జెంట్‌గా ఇవ్వాలని టెన్షన్ వల్ల ఇలాంటి పొరపాట్లయితే చేస్తామండి. బ్యాక్ నెక్ వేసేసాను. బ్యాక్ నెక్ వేసేసిన తర్వాత సైడ్‌కి క్లాత్ అనేది ఎక్స్‌ట్రా ఉందనమాట. నేను అది గమనించలేదు. ఫ్రంట్ నెక్ అయితే వేసేసాను. ఫ్రంట్ నెక్ వేసేస్తే ఏమైందంటే ఇక్కడ చూసారు కదా! హ్యాండ్‌కి అనేది ఎక్కువగా వచ్చేసింది. ప్లేస్ అనేది తక్కువగా వచ్చిందనమాట. దీనివల్ల మనకి ఫ్రంట్‌కి క్లాత్ అనేది ఎక్స్‌ట్రా ఎక్కువగా జాయింట్ అవుతుంది. చిన్న పీస్ అనుకోండి పర్వాలేదు. ఉంటుంది కదా ఫ్రంట్ సైడ్. బ్లౌజ్ వేసుకున్నప్పుడు మనం జాయింట్ వేస్తే ఒక్కొక్కసారి అది ఎక్కువగా పిగిలిపోయే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. అందుకని నేను ఏం చేశానంటే మళ్ళీ ఫ్రేమ్ అనేది తీసేసి మళ్ళీ ఫ్రంట్ నెక్ కొంచెం పైకైతే వేశానండి. ఇలా పైకి వేయడం వల్ల ఏంటంటే మనకి ఫ్రంట్ సైడ్ జాయింట్స్ అనేవి తక్కువగా పడవన్నమాట. ఫ్రంట్ సైడ్ జాయింట్స్ అనేవి పడవన్నమాట. ఇంకా
సైడ్ సైడ్ జాయింట్స్ దగ్గర చిన్న పీస్ వేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడు కూడా ఇలాంటి పొరపాట్లు అయితే చేయకండి. దీనివల్ల ఇది ఆల్మోస్ట్ 43 మినిట్స్ అంటే ఒక 50 మినిట్స్ 1 అవర్ వరకు పడుతుందండి. ఫ్రంట్ నెక్ మనకు థ్రెడ్ కటింగ్ మధ్య మధ్యలో థ్రెడ్ బ్రేక్ అవ్వడం అలా ఉంటాయి కాబట్టి మళ్ళీ నెక్ పెట్టి వేసేటప్పుడు నాకు మళ్ళీ అదొక టైం అనేది ఎక్స్ట్రా అయింది. అలాగే ఫ్రేమ్ ఫిట్టింగ్ ఇదంతా కూడా చాలా టైం పట్టింది అనమాట ఈ బ్లౌజ్ వేయడానికి. అందుకే మనం 1-2 సార్లు వర్క్ వేసేటప్పుడు క్లాత్ అడ్జస్ట్మెంట్ చూసుకుంటే చాలా బెటర్ అండి. హెవీ వర్క్స్ ఏమైనా ఉంటే వీలైనంత వరకు సారీలో క్లాత్ కాకుండా హాఫ్ పట్టు తీసుకునేలాగా కస్టమర్ కి చెప్పండి. హాఫ్ పట్టు క్లాత్ ఏంటంటే మనం వర్క్ సరిగా రాకుండా క్లాత్ డ్యామేజ్ అయినా వేరే క్లాత్ తీసుకుని వేసేయచ్చు. శారీలో క్లాత్ అలా